అయినా నువ్వేం చందు, ఆఫీస్ వర్క్ అంతా చక్చకా చేసేదానివి పేపర్ మీద ఉన్నది చూసి చెప్పడానికి అంత కష్టపడుతున్నావేంటి? ఏమైంది? అదేనండి, మీరు అడగగానే చెప్పలేదనుకోండి, ఇంకో 10 సార్లు చందు చందు అని పేరు పిలుస్తారు కదా, అందుకోసం అలా కావాలని చెప్పలేదు. అంతే కదా చందు? అవునండి. ఏంటో నీ కోరికలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. మీకు కావాలంటే నేను సాయం చేస్తానండి. నాకు ఎవరి సహాయం వద్దు, నా పని నేను చూసుకుంటానులే. రా చందు, ఆయన అన్నీ చూసుకుంటానంటున్నారుగా, నువ్వు పద. కూర్చో. ఏమైంది చందు, మళ్ళీ ప్రాబ్లంగా ఉందా? కళ్ళు కనిపించట్లేదు అమృత, తలంతా నొప్పిగా ఉంది. కాసేపు పడుకో. థ్యాంక్స్ అమృత. ఎందుకు? ఆయనకు అనుమానం రాకుండా మేనేజ్ చేసావు కదా. ఎంతకాలం మేనేజ్ చేస్తాను చందు, నాకేం అర్థం కావడం లేదు. ఇటు చూస్తే నీ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించుకుపోతుంది, అటు చూస్తే ఆయనకి నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అనే భయం పెరిగిపోతుంది. అరిచేతిలో నిప్పును పట్టుకుని ఎంతసేపు చేతులు మార్చుకుంటూ మేనేజ్ చేయగలం? అది జరిగే పని కాదు చందు. అలాగే నిజం చెప్తే ఆయన తట్టుకోగలరా? అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత భయంకరమైన నిజం ఎలా తెలుస్తుందో, ఎప్పుడు తెలుస్తుందో అర్థం కావట్లేదు. ఇదేంటి రాజా, ఈవిడ ఎక్కడికి వస్తుందేంటి? రానివ్వండి మూర్తి గారు, చూద్దాం. గుడ్ మార్నింగ్ బావా, ఎలా ఉన్నావు? నా సంగతి తర్వాత గాని ముందు నువ్వెందుకొచ్చావో అది చెప్పు. నీ కన్స్ట్రక్షన్స్ పనులు ఎలా సాగుతున్నాయో చూసిపోదామని వచ్చాను. నీ చూపు పడనంతకాలం బాగానే సాగుతాయి. నీ చూపు పడిందిగా, ఇక సాగినట్లే. అంతే రాజా, పాపిసి చూపడిన చోట పచ్చగడ్డి కూడా మొలవుతట. మూర్తి గారు, మీ స్వామి భక్తిని పక్కన పెట్టి కాసేపు పక్కకెళ్తారా? మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. నువ్వు చెప్తే నేనెందుకు వినాలి? నేనేం నీ దగ్గర పని చేయడం లేదు నువ్వు చెప్పినట్టు వినడానికి. బావా, నువ్వైనా చెప్పు. మనిద్దరమే మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మన మధ్యన ఇంకొక మనిషి ఎందుకు చెప్పు? మూర్తి గారు ఎక్కడికి వెళ్లరు. ఆయన నాకు కుడి భుజం, ఆయన నాకు గురువు, దైవం. ఆయన లేకుండా నేను ఏ పని చేయను, ఎవ్వరితో మాట్లాడను, నీతో అస్సలు మాట్లాడను. సరే ఓకే, మూడో కంటికి తెలియటం ఎందుకులే అనుకున్నాను.
కానీ నువ్వే తప్పదు అని భీష్మించుకున్నాక నేను మాత్రం ఎందుకు కాదనడం చెప్పు. సరే అలాగే కానీ సిటీలో నీ వెంచర్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు బావా. ఇదో గొప్ప చరిత్రగా మిగిలిపోతుంది అని అనుకుంటున్నారు. అప్పుడెప్పుడో షాజహాన్ తాజ్మహల్ కట్టిస్తే ఆయన తరువాత 100 సంవత్సరాల తరువాత మరో షాజహాన్ ఇంకొక తాజ్మహల్ లాంటి మరో సమాధి కట్టడానికి రెడీ అయ్యాడు అని తెగ చెప్పుకుంటున్నారు బావా. ఏంటి సమాధి అన్నానని బాధగా ఉందా? నువ్వు బాధపడినా ఇది సమాధి బావా. ఎందుకంటే నువ్వు నీ భార్య పేరు మీద కట్టించే ఈ వెంచర్ చివరికి చందుకి స్మృతి చిహ్నంగా మారబోతోంది. నీ కళ్ళ ముందే చందు చచ్చిపోతుంది. భార్గవి, అసలు నువ్వు మనిషివేనా? నీది నోరా కుప్పతొట్ట? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఎంత దుర్మార్గురాలు కాకపోతే ఎంత దారుణంగా మాట్లాడతావు? మీరెందుకు మూర్తి గారు బీపీ పెంచుకుంటారు? గుండె ఆగిపోవాల్సింది రాజాకి. ఈ వార్త వినగానే నీకు నిలబడ్డ చోటే భూమి కదిలిపోయి పాతాళానికి పడిపోయినంత బాధగా ఉంది అని నాకు తెలుసు రాజా. కానీ ఏం చేస్తాం చెప్పు, ఇది నిజం. నేను చెప్పే నిజం కాదు, ఆ దేవుడు రాసిన నిజం. చందుకి బ్రెయిన్ ట్యూమర్. ఎప్పుడో తగ్గిపోయిందనుకున్న ఆ రోగం మళ్ళీ తిరగబెట్టింది. చాలా తొందరలో చందు చచ్చిపోతుంది. అప్పుడు ఈ వెంచర్ తనకి సమాధిలాగే మారబోతోంది. ఇక్కడే ఎక్కడో ఏదో ఓ మూలలో తనకి ఒక 6 అడుగుల నేల సిద్ధం చేసి పెట్టు రాజా. భార్గవి, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నీలాంటిది ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్. నమ్మలేదు కదూ? నాకు తెలుసు నువ్వు నమ్మవు. కానీ నీకు నమ్మకం కలిగించాలి అంటే ఒక్కసారి నీ భార్య అమృతని కనుక్కో రాజా. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భార్య నీకు ద్రోహం చేసి ఆ టెండర్ విషయంలో నాకెందుకు హెల్ప్ చేసిందనుకున్నావు? ఇదిగో ఈ నిజం నాకు తెలుసు కాబట్టే నేను నీకు నిజం చెప్తాను అని బెదిరించి అమృతని ఆట బొమ్మని చేసి ఆడించాను. ఇప్పుడు ఆట అయిపోయింది, అవసరం తీరిపోయింది. అందుకే నీ దగ్గర నిజం చెప్పేస్తున్నాను. కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకొని సమాధి దగ్గరుండి చాలా బాగా కట్టిస్తున్నావు బావా. కట్టించుకో, బాగా కట్టించుకో. మరుంటాను బావా, బాయ్. చిన్న, అవునండి. ఇందుక చిన్న మీ నాన్నగారి వేషం వేసుకున్నావు? ఇంత పెద్ద నిజం నీకు తెలిసి ఎలా తట్టుకున్నావు చిన్న? ఏం చేయాలో తెలియలేదు తాతయ్య. నాన్నగారికి భార్గవి ఎక్కడ నిజం చెప్తుందో అన్న భయంతో ఈ ఐడియా వేశాను. చివరికి నా అనుమానమే నిజమైంది. ఎంత దారుణం జరగదు చిన్న. మీ పిన్న అమృతలో ఎందుకింత మార్పు వచ్చిందని బాధపడ్డాం, కానీ దాని వెనక ఇంత పెద్ద నిజం దాగుందని తెలుసుకోలేకపోయాం. చిన్న, ఆ భార్గవి చెప్పింది నిజంగా నిజమేనా? మీ అమ్మ చందు నిజమే తాతయ్య. ఊరుకో చిన్న, ఊరుకో. ఊరుకోవయ్యా, ఊరుకో చిన్న.
హలో, ఓ నువ్వా? ఏంటి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యావా? మొత్తానికి నీకు బుద్ధి వచ్చిందని తెలుసుకుని మళ్ళీ ఉద్యోగం ఇచ్చారన్నమాట. ఇంతకీ ఎందుకు వచ్చావు? అడిగేది నిన్నేనయ్యా, ఎందుకు వచ్చావు? మళ్ళీ గొడవ పడాలనుకుంటున్నావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? నేను ఎవరితోనూ గొడవ పడాలని రాలేదు. సెక్యూరిటీ పర్పస్ కోసం వచ్చాను. ఆ? సెక్యూరిటీ పర్పస్ కోసమా? అవును, మీ కూతురు పెళ్లికి హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు కదా, ఆయనకి సెక్యూరిటీ కోసం నన్ను అపాయింట్ చేశారు. పెళ్లి ఎక్కడ చేస్తున్నారు, ఎంతమంది వస్తారో ఆ వివరాలు కనుక్కోవాలని వచ్చాను. నువ్వు సెక్యూరిటీగానా? బాగుంది, చాలా బాగుంది. ఏ ఎందుకా నవ్వు? మీరు కావాలని నన్ను సెక్యూరిటీగా వేయించారు కదా. నా కాబోయే వియ్యంకుడికి హోమ్ మినిస్టర్ బాగా కావాల్సిన వ్యక్తి. ఆయనకి సెక్యూరిటీగా నిన్ను పంపించారు గాని నేనెందుకు నిన్ను పిలిపిస్తాను? కానీ నువ్వు నా కూతురు పెళ్లికి సెక్యూరిటీగా ఉంటావని నేను కళ్ళకు కూడా అనుకోలేదు. నవ్వింది చాలే, కాపండి. నాకు తెలుసు మీరు కావాలనే ప్లాన్ చేసి నన్ను ఇక్కడ వేయించారు. నా మీద పగ సాధించడం కోసం మీరే ఇదంతా చేయిస్తున్నారు. పగ సాధించటం, మనుషుల్ని ఏడిపించటం నీకు బాగా తెలుసు. ఎందుకంటే నీది తేలుకొండి మనస్తత్వం. అవసరం ఉన్నా లేకపోయినా కుట్టడం నీ స్వభావం. కానీ నీలాంటి వాళ్ళని వీలైనంత దూరంగా ఉంచటం మాకలవాటు. తప్పు చేసిన వాళ్లకు దేవుడు సరైన శిక్ష విధిస్తాడు అనటానికి నువ్వే ఉదాహరణ. ఏయ్! నన్ను రెచ్చగొట్టకండి. రెచ్చగొడితే ఏం చేయగలవు? ఓసారి నాతో పెట్టుకున్నందుకే సస్పెండ్ అయి మూలన కూర్చున్నావు. అయినా నీకు బుద్ధి రాలేదా? ఇచ్చిన డోస్ సరిపోలేదనుకుంటా అమ్మా, అందుకే మరింత రెచ్చిపోతున్నాడు. ఒకసారి సస్పెండ్ అయ్యాడు, ఈసారి ఏకంగా హూస్టింగే. ఏయ్, అవకాశం వచ్చింది కదా అని రెచ్చిపోకండి. నా గురించి మీకు పూర్తిగా తెలియదు. ఎందుకు తెలీదు? నీ గురించి పూర్తిగానే అర్థమైంది. ఎదురు దాడికి దిగిన కుక్కని ఏ చెప్పుతో కొట్టాలో చాలా బాగా అర్థమైంది. ఏం కూసావు? మిస్టర్ చక్రవర్తి, మర్యాదగా మా డాడీ కాలర్ వదులు. వదులుతావా లేదా? ఇలా దౌర్జన్యం చేసినందుకే ఈ రోజు నీ బ్రతుకు నా ఇంటి ముందు కాపలా కుక్కలా మారింది. ఇంకా రెచ్చిపోతే ఈసారి ఏం జరుగుతుందో తెలుసా? ఏంటి డాడీ ఇది? ఇలాంటి వాళ్ళతో మీకు మాటలేంటి? రేపెలాగూ కాపలాకొస్తాడుగా, 2 ముద్దలు అన్నం పెట్టి పంపించండి. విన్నావుగా, వెళ్ళి నీ పని చూసుకో. గెట్ అవుట్. నీకు అక్కడ డ్యూటీనా? ఇక చాలా ఆపండి మేడం. ఇప్పటికే అవమానంతో సగం చచ్చిపోతున్నాను, ఇంకా మీరు అవమానించకండి. నిన్ను నేనెందుకు అవమానిస్తాను చక్రవర్తి? కడుపులో కసి పెట్టుకొని మరీ ఆ శ్రీధర్ అవమానించాడు.
నిన్నటిదాకా సస్పెండ్ అయిన నువ్వు తెగ బాధపడిపోయావు. కానీ ఇప్పుడు చూడు, నీకు మళ్ళీ జాబ్ వచ్చిందని సంతోషించేలోపే ఎలాంటి దెబ్బ తగిలిందో. నువ్వు ఇష్టపడిన అమ్మాయి పెళ్లికి నువ్వే సెక్యూరిటీగా వెళ్ళడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నీ దరిద్రం కాకపోతే నిన్నిప్పుడే మళ్ళీ జాబ్లోకి తీసుకోవాలా? నాకైతే జాబ్ రిజైన్ చేయాలని ఉంది మేడం. చేతిలో ఆయుధం లేకపోతే అర్జునుడికి కూడా విలువలేదు చక్రవర్తి. అలాగే నీ చేతిలో ఆయుధం ఏంటో తెలుసా? నీ ఉద్యోగమే. దాన్ని వదిలేస్తానంటావేంటి? అది లేకపోతే నిన్నసలు ఎవరు లెక్క చేస్తారు? ఇప్పుడు నన్ను మరింత అవమానం చేస్తున్నారు మేడం. ఈ టైంలో లీవ్ పెట్టినా శాంక్షన్ చేయరు. ఆ శ్రీధర్ గాడు కావాలని నన్ను సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకున్నాడు. చేస్తాడు. ఎందుకంటే ఆ పెద్ద మనిషికి నువ్వు మామూలుగా చుక్కలు చూపించావా? అందుకే కక్ష పెట్టుకొని కావాలని హోమ్ మినిస్టర్ని పెళ్లికి పిలిచి నిన్ను కాపలాగా పిలిపిస్తున్నాడు. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి మేడం. నాకు ఆ పెళ్లికి వెళ్లాలని లేదు. అందులోనూ ఆ చిన్న వసూలు పెళ్లి జరుగుతుంటే కడుపు మండిపోతుంది. నాకు అర్థమవుతోంది చక్రవర్తి. కానీ నీకో విషయం చెప్పనా? నువ్వు ఆ పెళ్లికి వెళ్ళను అని మీ హయ్యర్ అఫీషియల్స్తో అనుకో. సరే అను. అంటే నేను వాళ్ళ పెళ్లి మండపం ముందు సెక్యూరిటీగా వెళ్లాల్సిందేనా? అసలు ఆ పెళ్లి జరిగితేనే కదా. ఏంటి మేడం మీరనేది? ఎస్, జరిగే పెళ్ళైతే కదా నువ్వు బాధపడాలి. ఆ పెళ్లి జరగదు. ఆ శ్రీధర్ ఎంత కష్టపడ్డా నిన్న పెళ్లికి సెక్యూరిటీగా పిలిపించలేడు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు మేడం? అదంతే చక్రవర్తి. ఇటు నా కొడుకుని కాదని, నీతో పెళ్లి కొప్పుకొని నిన్ను కూడా కాదని ఆ చిన్నగాణ్ణి చేసుకుంటుంది అంటే నేను ఎలా వదులుతాను? ఎక్కడ బాంబు పేల్చాలో అక్కడ పేల్చాను. ఆ బాంబు తాకిడికి ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, అతలా కుతలం అయిపోతుంది. ఇంకా ఆ ఇంట్లో వినిపించేది మంగళ వాయిద్యాలు కాదు, చావు మేళం. ఏ బంధాలు ఏ అనుబంధాలు లేనప్పుడు నేను ఎవరి కోసం ఏడవలసిన అవసరం లేకుండా ఈ జీవితాన్ని గడిపేశాను. ఆకలి తీరడానికి ఏం చేయాలి, నిద్ర వచ్చిందంటే ఏ చెట్టు కిందకి చేరాలి, ఈ రెండే నాకు తెలిసింది. ఈ రెండింటి కోసమే నేను కష్టపడేవాడిని. ఆ రోజు నీ అవసరం నాకు రాలేదు. కానీ ఉన్నట్టుండి నాకు తెలియని అనుబంధాల్ని పరిచయం చేశావు. ఆత్మీయత అంటే ఏంటో, అనురాగం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించావు. అడగకుండానే అవి ఒక్కొక్కటి ఇస్తుంటే అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఈ రోజు అర్థమవుతుంది. వాటిని రుచి చూపించి అవి దూరం చేస్తే చచ్చినట్లు నేను నీ దగ్గరకు వచ్చి నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అని మొక్కుకుంటానని నువ్వనుకుంటున్నావు. అందుకేగా ఇదంతా చేస్తున్నావు. నేను లేకుండా 25 ఏళ్లు ప్రశాంతంగా బ్రతికింది మా అమ్మ. నేను మా అమ్మ ఒడికి చేరగానే మా ఇద్దరిని విడతీయాలా? ఇది నీకు న్యాయమా? ఇటు అమ్మ కోసం ఏడవాలా, అటు మా నాన్నకి నిజం తెలిస్తే ఆయన ఏమైపోతాడో అని దిగులు పడాలా? ఒకవైపు అమ్మ దూరం అవుతుందనే బాధ, మరోవైపు ఆ భార్గవి వల్ల నిజం ఎక్కడ నాన్నకి తెలుస్తుందోననే భయం. నేనేం చేయాలి? ఎవరిని ఎలా కాపాడుకోవాలి? సమాధానం చెప్పు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీకు మనసు లేదు. మమతంటే ఏంటో తెలీదు, అనురాగం అర్థం కాదు. ఎంతసేపు పూజలు అందుకోవడం, భజనలతో సంతృప్తి పడటం. నాలాంటి వాడి బాధ నీకు అర్థం కాదులే. నువ్వు ఒక మనిషివైతే, నీకు అమ్మా నాన్నలుంటే, వాళ్ళకి ఇలాంటి పరిస్థితే వచ్చుంటే అప్పుడు నా బాధ ఏంటో నీకు అర్థమై ఉండేది. తప్పు చేశావు. నాలాంటి వాడికి బంధాల్ని పరిచయం చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు.
ఆగు బాబు, పూజ చేయించుకోకుండా వెళ్ళిపోతున్నావే? పూజ ఎవరికి? హీనక నాకేం చేశారని నేను పూజలు చేయాలి? పుట్టిన 25 ఏళ్లకి అమ్మా నాన్నల్ని పరిచయం చేసి వాళ్ళ ప్రేమని పొందేలోగానే వాళ్ళని నాకు దూరం చేస్తున్నాడండి. అందుకని దేవుడి మీద కోపగించుకుంటున్నావా? మరేం చేయాలి? ఆయనకి నా బాధ తెలీదు, నా కష్టము అర్థం కాదు. పిచ్చివాడా, పుటం వేస్తే గాని బంగారానికైనా మెరుగు రాదు. అలాగే కష్టాలు నీకు అర్థమైతే గాని జీవితం విలువ నీకు తెలీదు. నాకు కష్టం అంటే ఏంటో తెలీదా? చిన్నప్పటి నుంచి నాకు తెలిసినవే కష్టాలండి. ప్రతి దానికి పోరాటమే. ఏ రోజు ఏది నాకు ఊరికే దక్కలేదు. అలాంటప్పుడు అమ్మ మాత్రం ఊరికే ఎలా దక్కుతుంది బాబు? పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు పోవాల్సిందే. కాకపోతే నేను కాస్త ముందుగా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కూడా ఇంకా బతకాలి అని కోరుకోవడం స్వార్థం కదూ? ఈ జబ్బు నాకు తిరగబడుతుందని నాకెప్పుడూ తెలుసు అమృత. నిజంగా మళ్ళీ వస్తే ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళిపోదామనుకున్నాను. కానీ నాకంటే ముందు నీకు తెలియడం వల్ల నన్ను లాక్ చేశావు.